వ్యక్తి పూజ చేసుకుంటున్నాడు. పూజ చేసేటప్పుడు అతను ఎలా పూజ చెయ్యాలో అలా చెయ్యడం లేదు, శ్రద్ధ లేదు. కానీ ఒక దొంగతనం చేసే వ్యక్తి ఉన్నాడు, ఇతరుల యొక్క జేబులు కత్తిరించేవాడు. వాడు ఎప్పుడు ఎవరి జేబు కత్తిరించినా ఇన్ని జేబు దొంగతనాలు సక్రమంగా చేశాను, ఈ ఒక్క జేబు దొంగతనం సక్రమంగా చేయకపోతే వచ్చిన నష్టమేముందని చెప్పి అజాగ్రత్తగా చేయడు. ఏ దొంగతనం చేసినా పరమ జాగ్రత్తగానే చేస్తాడు. ఎందుకంటే ఏ ఒక్క దొంగతనంలో అతను దొరికిపోయినా అతని వీపు వాచిపోతుంది. కాబట్టి ప్రతి దొంగతనం చాలా జాగ్రత్తగా, చాలా మెళకువతో చేస్తాడు. అందుచేత అతను శ్రద్ధగా చేస్తాడండి అని చెప్పచ్చా? శ్రద్ధ అన్న మాటకు అసలు యథార్థమైనటువంటి అర్థమేది అంటే, శంకర భగవత్పాదులు జగద్గురువులు, మహాపురుషులు. కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించి ఈ భూమండలం మీద తిరిగి వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి అవైదికమైనటువంటి వాదనలను ఖండించినటువంటి స్వరూపం, పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం. అందుకే శక్తి స్వరూపమైనటువంటి పరదేవతల నిరంతరము కదులుతూ భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించారు. పరమశివుడై తనలో తాను రమిస్తూ అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడి లోకానికంతటికీ ఉపదేశం చేశారు. ఏకకాలమునందు రెండిటినీ నిర్వహించిన వారు కనుక వారిని పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపము అని పిలుస్తారు. అటువంటి శంకర భగవత్పాదులు స్పృశించనటువంటి విషయం కానీ, శంకర భగవత్పాదులు చెప్పనటువంటిది కానీ, వారు చెయ్యనటువంటిది కానీ లోకంలో లేదు. అటువంటి శంకర భగవత్పాదులు శ్రద్ధ అనే మాట గురించి వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్తారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్భిః యయా వస్తూపలభ్యతే. శ్రద్ధ అన్న మాటకు అర్థం అది. శ్రద్ధ అంటే శాస్త్రస్య, శాస్త్రమునందు, గురువాక్యస్య, గురువు యొక్క మాట యందు, సత్యబుద్ధ్యావధారణ, ఈ రెండూ సత్యములే. వేదం నోటి వెంట వచ్చినటువంటిది కానీ, గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాట కానీ, ఈ రెండు మాటలు కూడా పరమ సత్యములు. అవి నిజమా కాదా అని నా బుద్ధి పెట్టి విచారణ చెయ్యవలసినటువంటి అవసరం లేదు. వారి నోటి వెంట వచ్చింది అంటే అది సత్యమే, అది నా ఉన్నతి కొరకే అని పరమ విశ్వాసంతో ఎవరు ప్రవర్తిస్తారో, ఎవరు ఆ రెండూ చెప్పినటువంటి మాటలని అనుష్ఠిస్తారో, వేదం చెప్పినటువంటి విషయాన్ని, గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని అనుష్ఠించినటువంటి వాడెవరో వాడు సా శ్రద్ధ కదితా సిద్భిః, శ్రద్ధ ఉన్నవాడు అని చెప్పబడతాడు. అటువంటి శ్రద్ధ ఉన్నవాడికి యయా వస్తూపలభ్యతే, అతనికి ఉన్నటువంటి శ్రద్ధ కారణం చేత ఆ గురుభక్తి, శాస్త్రమునందు ఉన్నటువంటి భక్తి కారణముగా ఆయన పొందలేనిది అన్నది లోకంలో ఉండదు. ఆయన ధార్మికమైనటువంటి కోర్కెలు తప్ప అధార్మికమైనటువంటి కోర్కెలు కోరడు కనుక, శాస్త్రమునందు గురువునందు అనితరమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడి జీవితము ధార్మికంగానే ఉంటుంది కనుక, అటువంటి వాడు కోరినటువంటి కోర్కెలను అనుగ్రహించడంలో భగవంతుడు ఎంత మాత్రమూ వెనుదీయడు. ఆ కారణం చేత అటువంటి వాడు సమస్తమైన ఈప్సితములను పొందుతాడు. కాబట్టి దానికి శ్రద్ధ అని పేరు తప్ప, శ్రద్ధ అన్న మాటలోకి ఇక ఏ ఇతర విషయాన్ని తీసుకొచ్చి చొప్పించడము సాధ్యం కాదు. ఈ శ్రద్ధ అన్న మాట 1కి 10 మార్లు మన కావ్యాలలో, పురాణాలలో నిరూపింపబడుతుంది. ఎంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వారై ఉంటారంటే, ఒకప్పుడు శంకర భగవత్పాదులు నదికి ఈవలి ఒడ్డున ఉన్నారు. నదికి ఆవలి ఒడ్డున శిష్యుడు ఉన్నాడు. యథాలాపంగా శంకరాచార్యుల వారు శిష్యుణ్ణి పిలిచి ఇలా రా అన్నారు. ఇలా రా అంటే శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం నదిని దాటి రమ్మని. కానీ శిష్యుడు గురువుగారు నన్ను ఇలా రమ్మన్నారు, నేను అలా రావడానికి వీల్లేదు, గురువుగారు ఎలా రమ్మన్నారో అలాగే వస్తాను, గురువుగారి మాట కన్నా నాకు శిరోధార్యం ఇంకొకటి లేదు అని ఆ నది మించి నడిచొస్తున్నాడు. అతని యొక్క శ్రద్ధకి, అతనికి గురువు యొక్క మాట యందు ఉన్నటువంటి విశ్వాసమునకు ఆ శిష్యుని యొక్క పాదము నది మీద ఎక్కడ పడుతోందో అక్కడ అందులోంచి పద్మములు ఉద్భవించి
శిష్యుని యొక్క పాదములను వహించాయి. పద్మముల చేత వహింపబడినటువంటి పాదములు కలిగినటువంటి వాడు కనుక ఆయనకి పద్మపాదాచార్య అని పేరు వచ్చింది. శంకరాచార్యుల వారి ప్రధానమైన 4 శిష్యుల్లో పద్మపాదాచార్యుల వారు ఒకరు. శ్రద్ధ అన్న మాటకు అర్థం అంత గంభీరంగా ఉంటుంది. శాస్త్రాన్ని నమ్మి బ్రతుకుతారు. శ్రీరామాయణంలో సీతమ్మ తల్లి సాక్షాత్ పరదేవతా స్వరూపిణి. ఆ లలితాపరాభట్టారికయే, ఆ శ్రీ మహాలక్ష్మియే సీతమ్మ తల్లిగా అవతరించింది. ఆవిడే చెప్పుకుంది అయోధ్యకాండలో అనసూయమ్మతో మాట్లాడుతూ, అమ్మా నా తండ్రి ఈ భూమిని ఆ నాగలి పెట్టి దున్నినప్పుడు నాంత నేనుగా పైకి లేచానని చెప్పింది. బాలకాండలో జనక మహారాజు గారు కూడా అదే చెప్తాడు. అథమే కృషత క్షేత్రం లంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అని చెప్పాడు. ఆమె నాకు జన్మించిన బిడ్డ కాదు, నాగలి పెట్టి యజ్ఞము చెయ్యడం కోసమని నేను దున్నుతున్నప్పుడు ఆ నాగలి చాటుకు తగిలి పైకి లేచింది భూమిలో నుంచి. ఏదో పద్మావతీదేవిలా ఒక మందసంలో దొరికింది అని రామాయణంలో లేదు. భూమి నుండి పైకి లేచింది ఆమె, ఉద్ధిత అన్నారు. అలా పైకి లేచి సీతానాంనీతి విశ్రుత, సీత అనే పేరు తనే ఉంచుకుని అలా లోకంలో ప్రఖ్యాతి వహించింది. నాకు కుమార్తె అని అనిపించుకుంది కనుక జానకి అని పేరుతో నాకు గౌరవాన్ని తెచ్చింది అన్నారు. కాబట్టి సీతమ్మ తల్లి యథార్థమునకు రామాయణంలో మనుష్యకాంత కాదు, కానీ రాముడు 16 అణాల మనుష్యుడు. ఎందుచేత అంటే ఒక మనుష్యుడిగా వస్తే తప్ప రావణ సంహారం కాదని కేవలము నరుడిగా రావడం కోసం కౌసల్యాదేవి యొక్క గర్భవాసం ఆ కాలములో ఉండేటటువంటి నియమాన్ని అనుసరించి 12 నెలలు చేసి బయటికి వచ్చాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవచ్చే శోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసినటువంటి సమస్త లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నరుడిగా అవతరించి, నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యడం కుదరదు కనుక బ్రహ్మగారిచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం ఒక మనుష్యుడిగా వచ్చి మనుష్యునిగా ప్రవర్తించి మనుష్యునిగా జీవించి రావణ సంహారం చేశాడు. అందుకే వాల్మీకి మహర్షి నారదుణ్ణి రాముడి యొక్క గుణగుణముల గురించి అడిగినప్పుడు కూడా ఈ కాలమునందు ఈ లోకంలో 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మనుష్యుడెవరు అని అడిగాడు తప్ప భగవత్ స్వరూపం ఎవరు అని అడగలేదు. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ తస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఈ కాలమునందు ఈ లోకములో ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతాన్ని నారదుడు సంక్షేప రామాయణ రూపంలో వాల్మీకి మహర్షికి చెప్పాడు. అంటే మనుష్యునిగా ప్రవర్తించినటువంటి రామచంద్రమూర్తి కానీ, మనుష్యకాంతగా జన్మించకపోయినప్పటికీ మనుష్యకాంతగా ప్రవర్తించినటువంటి సీతమ్మ కానీ మనకి ఆదర్శప్రాయులు. వాళ్ళు ఇద్దరూ కూడా ఈ లోకంలో మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించి చూపించారు. అందుకే రామాయణానికి వేదోపబృంహణము అని పేరు. వేద విద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి భగవంతుడైన రామచంద్రమూర్తి నరుడిగా వచ్చి ఈ లోకమునందు ప్రవర్తిస్తే పరదేవతాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ తల్లి మనుష్యకాంతగా ఈ లోకమునందు పుట్టకపోయినప్పటికీ మనుష్యకాంతగా ప్రవర్తించింది. వాళ్ళిద్దరి యొక్క నడవడి మనకి ఎప్పుడూ కూడా మార్గదర్శకము. వాళ్ళిద్దరూ ఎలా ప్రవర్తించారో మనం అలా ప్రవర్తించాలి. వేదము చదువుకోకపోయినా రామాయణం చదువుకుంటే చాలు. వేదంలో ఏది చెప్పారో రామాయణంలో సీతారాములు దాన్నే అనుష్ఠించి చూపిస్తారు. శాస్త్రము చెప్పినది ఏది ఉందో దాన్ని మాత్రమే అనుష్ఠించాలి.
గురువుగారు చెప్పినది ఏది ఉందో దాన్నే అనుష్ఠించాలి. ఈ రెండు సత్యములు అనేటటువంటి బుద్ధితో అనుష్ఠించాలి. అలా అనుష్ఠించిన వాడు ఎవరున్నాడో వాడు శ్రద్ధ కలిగినటువంటి వాడు. అందుకే రాముడు శ్రద్ధాళువు, సీతమ్మ తల్లి శ్రద్ధాళువు, వాళ్ళకి శ్రద్ధ కలిగిన వాళ్ళు అని పేరు. అటువంటి శ్రద్ధ లోకంలో అత్యంత ప్రధానమయ్యనదై ఉంటుంది. మనుష్య జీవితము తరించాలంటే తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణం ఏది అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ గురువు యొక్క వాక్యము చేత మనకి ఉద్దీపనమవుతుందంటే బాగా పెరుగుతుంది. ఆ గురువు వేదంలో చెప్పినటువంటి మాట కన్నా భిన్నమైనటువంటి మాట గురువు చెప్తాడా? ఒక్కనాటికి చెప్పడం. ఒకవేళ లోకంలో ఎవరైనా వేదానికన్నా కూడా వ్యతిరేకంగా చెప్పారనుకోండి, అది ప్రమాణం కాదు. ఎంత గొప్పవాడనిపించుకున్నవాడైనా కావచ్చు, వేద వ్యతిరిక్తంగా చెప్పిన మాట సత్యము కాదు, ప్రమాణము కాదు, ఆచరణీయము కాదు. దాన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఉండదు. గురువు అన్నవాడు ఎవ్వరూ కూడా అలా చెప్పడు. ఎందుకని అంటే గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే అధిగత తత్వ శిష్యహితయోద్యత సతతం అని. అధిగత తత్వ అంటే తత్వమును తాను బాగుగా ఎరిగినటువంటి వాడు. తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు కృష్ణుడు సాందీపని మహర్షి గురించి మాట్లాడుతూ. శాస్త్రముల యొక్క సమస్త సారాంశాన్ని తాను తత్వంగా గ్రహించి, తాను గ్రహించడమే కాకుండా శిష్యుల యొక్క అభ్యున్నతి కొరకు నిరంతరము ప్రయత్నించేటటువంటి వాడెవరో ఆయన గురువు. అందుకే గురువు యొక్క మాట వేదములో చెప్పినటువంటి విషయం కన్నా భిన్నంగా ఉండేటటువంటి అవకాశం అసలు ఎప్పుడూ ఉండదు. గురువుగారు చెప్పిన మాట, వేదంలో చెప్పిన మాట రెండూ ఒక్కటే అయి ఉంటాయి తప్ప అసలు వేదంలో చెప్పనటువంటి విషయాన్ని గురువుగారు చెప్పడం అనేటటువంటి మాట ఉండదు. అందుకే ఏ కార్యం చేసినా సా శ్రద్ధ కదితా సిద్ధి, శ్రద్ధగా చెయ్యడం అనేటటువంటిది నేర్చుకో. శ్రద్ధగా చెయ్యని కార్యం ఏమవుతుంది అని అడిగారు. తంతు అని పిలిచారు. తంతు అంటే అలా చెయ్యాలని చెప్పారు కాబట్టి అలా చేస్తున్నాడు. దాంట్లో మనస్సు ఏమైనా ఉందా? దాంట్లో శాస్త్రానికి ప్రమేయం ఏమైనా ఉందా? అందులో గురువుగారి మాటకి ప్రమేయం ఏమైనా ఉందా? ఏం ఉండదు. ఆయనకు అలా చెయ్యాలనిపించింది అలా చేస్తూ ఉంటాడు. అప్పుడు దానికి ఆ చేసిన పనిని ఏమని పిలుస్తారంటే శాస్త్రంలో తంతు చేశాడు అంటారు. తంతు అంటే దానికి ఏం ప్రమాణం లేదు. అలా ఆయన చేశాడు, ఏమైనా అభ్యున్నతి కలుగుతుందా? చెప్పడం కష్టం. ఆయన్ని చూసి మిగిలిన వాళ్ళు చేస్తే అసలు తప్పు, మరింత తప్పు మార్గంలో వెళ్ళిపోయినట్టు. అందుకే ఏ పనైనా చేసేటప్పుడు శ్రద్ధాళువై చెయ్యమని చెప్పారు. శ్రద్ధ అన్న మాట గురించి నేను మీకు ఒక విషయంలో అన్వయం చేసి చెప్పాలి అంటే, మనందరం ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం. పూజ చెయ్యకుండా ఎవరు ఉండరు. అసలు పూజ చేస్తే ఏమొస్తుంది? నేను ప్రతిరోజు భగవంతుణ్ణి పూజ చేశాను అనుకోండి, ఏమొస్తుంది నాకు అని అడిగారు అనుకోండి. ఏమంటే నాకు మీ కోరికలు తీరుతాయి అన్నారు అనుకోండి. నాకు ఏ కోరికలు లేకపోతే అప్పుడు ఎందుకు నేను పూజ చేయడం? అంటే ఎవడు పూజ చేశాడో వాడు పూజనీయుడవుతాడు. ఎందుకు పూజనీయుడవుతాడు అంటే దానికి కారణము శ్రద్ధ. నేను మీతో ఆ విషయాన్ని బాగా స్పృశిస్తే మీకు అర్థమవుతుంది. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు పూజ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, పంచసంఖ్యోపచారిణి అని పిలిచాడు. భగవంతుడికి చేసేటటువంటి ఉపచారములకు పూజ అని పేరు. పూజ ఎప్పుడు చెయ్యాలి అంటే మనిష్టం వచ్చిన సమయంలో, మనకి అనుకూలమైనటువంటి కాలంలో, మనిష్టం వచ్చిన రీతిలో పూజ చెయ్యడానికి వీలు లేదు. ఏదైనా శాస్త్రం ఎలా నిర్దేశించిందో అలాగే పూజ జరగాలి. పూజ జరగవలసినటువంటిది సూర్యోదయాత్పూర్వం తెల్లవారుజాము కాలంలో పూజ ప్రారంభం చెయ్యాలి అని శాస్త్రము యొక్క వాక్కు. అది కేవలము భగవదారాధన కొరకు మాత్రమే వినియుక్తమయ్యేటటువంటి కాలము తప్ప ఏ ఇతరమైనటువంటి పనికి కూడా ఉపయోగించడానికి ఉపయుక్తము కాని కాలము.
కేవలము భగవదనుగ్రహం పొందడానికి వీలైనటువంటి మనసు ధ్యానమునందు నిలబడగలిగినటువంటి వాతావరణము అంతటా ప్రకాశించేటటువంటి కాలము కనుక ఆ తెల్లవారుజాము కాలం పూజకి ఉపయుక్తమై ఉంటుంది. అటువంటి పూజా కాలంలో పూజ చేస్తున్నాను అన్నప్పుడు ఏం చేస్తాడు? పూజలో భగవంతుడికి ఉపచారములు చేస్తాడు. ఏదో భగవంతుణ్ణి ఆవాహయామి అంటాడు, అయ్యా రండి. ఆవాహయామి అంటే స్వాగతం పలకడం. అక్కడ లేదా మూర్తి, అక్కడే ఉంది. అయినా ఆర్తితో పిలుస్తాడు. నేను మీ ఇంటికి వచ్చాననుకోండి, మీరు నన్ను రమ్మని పిలిచారు, నేను మీ ఇంటికి వచ్చాను, గుమ్మం దగ్గరికి వచ్చి చెప్పులు విప్పుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను? మీ ఇంట్లోకి వస్తాను. ఎందుకంటే మీరు ఆహ్వానించారు, నేను అంగీకరించాను, వచ్చిన ప్రయోజనమే అది. కాబట్టి ఇప్పుడు గడప దాటి లోపలికి వస్తాను. అయినా మీరేమంటారు? అయ్యా రండి 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 కోటేశ్వరరావు రండి అంటారు. ఎందుకు అనడం? అలా అనకపోతే నేను రానా? వస్తాను. మరి అనడం ఎందుకు అంటే పొంగినటువంటి ప్రేమ వాగ్రూపాన్ని పొందితే ఆహ్వానమవుతుంది. అయ్యా రండి అని పరమ సంతోషంతో ఆహ్వానం పలుకుతారు. అలాగే పరమేశ్వరుడికి కూడా ఆవాహయామి, రండి కూర్చోండి, ఆసనం సమర్పయామి, ఇదిగో ఆసనం వేశాం కూర్చోండి, పాదయోహో పాద్యం సమర్పయామి, కాళ్ళు కడుక్కోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడుక్కోండి. మన ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఎలా సత్కరిస్తామో అలాగే భగవంతుడి విషయంలో కూడా ఉపచారములు అంటారు. ఉపచారములు అంటే ఒక అతిథి మన ఇంటికి వస్తే మనం ఎలా గౌరవం చేస్తామో అలాగే భగవంతుడి పట్ల కూడా గౌరవం చేస్తాం. అయ్యా స్నానం చెయ్యండి, నీళ్లు పెట్టాం, స్నానం చేశాక ఒళ్ళు తుడుచుకోండి, ప్లోత వస్త్రం ఇస్తున్నాం, ఓ తువ్వాలు ఇస్తున్నాం. అయ్యా స్నానం చేశారా, ఇదిగో ఈ కొత్త బట్టలు కట్టుకోండి, మీకోసమే సిద్ధం చేశాం ఈ వస్త్రద్వయం, కట్టుకున్నారా, బొట్టు పెట్టుకోండి, చందనం రాసుకోండి అని మనం వచ్చినటువంటి అతిథిని ఎలా సత్కరిస్తామో భగవంతుణ్ణి కూడా అలాగే ఉపచారముల చేత పూజ చేస్తాం. పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే గౌరవించుట. ఈశ్వరుణ్ణి గౌరవం చేయడమే పూజ అని పేరు. ఈ పూజ యందు పంచసంఖ్యోపచారిణి అన్నాడు వ్యాస మహర్షి. 5 ఉపచారములు మాత్రం ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉండాలి. ఆ 5 ఉపచారములను చెయ్యకపోతే ఆ పూజకి అర్థం లేదు. అసలు అది పూజ చేశారని చెప్పడం కుదరదు. ఏవి 5 ఉపచారాలు? గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు అంటారు. ఈ 5ంటిని పంచోపచారములు అంటారు. ఇవాళ దేశంలో దురదృష్టం ఎలా ఉంది అంటే దేవాలయాలలోనూ గంధపు సానం ఉండదు, గంధపు చెక్క ఉండదు. ఇళ్లల్లోనూ గంధపు సానం ఉండదు, గంధపు చెక్క ఉండదు. మరి ఏది గంధం రూపంలో ఈశ్వరుడికి మనం అల్లతేది అంటే ఎక్కడో ఏదో అమ్ముతూ ఉంటారు, అదంతా కొయ్యకుండా అందులో కొంత పరిమళ ద్రవ్యాన్ని కలిపి అమ్మేస్తూ ఉంటారు. అది తీసుకొచ్చి ఈశ్వరుడికి అలదేస్తూ ఉండడం, అది తీసుకొచ్చి బిందెలు నీళ్లల్లో కలిపి ఈశ్వరుడికి అభిషేకం చేసేస్తూ ఉండడం. అసలు నిజంగా చందనం అంటే సాన మీద చందనపు దొంగ అరగ తీసి చందనాన్ని తీయాలి. ఇప్పటికీ చాలా ఇళ్లల్లో సశాస్త్రీయంగా అలా గంధాన్ని తీసి ఈశ్వరుడికి అలదుతూ ఉంటారు. అటువంటి చందనం ఈశ్వరుడికి సమర్పించాలి. అది ప్రతి ఇంటిలోనూ జరగవలసిన ఉపచారం. ఇంట్లోనే ఆ ఉపచారం జరిగితే దేవాలయంలో తప్పకుండా జరగాలి. మీరు ఇవాల్టి రోజున చాలా దేవాలయాల్లో గంధపు చెక్క సానా ఏది అని అడగండి, అసలు ఉండనే ఉండదు. చాలా దేవాలయాల్లో ఉండదు. అంటే అసలు వ్యాస భగవానుడు చెప్పిన 5 ఉపచారములలో మొదటి ఉపచారం చేయడానికి కావలసినటువంటి పరికరములే ఆ గుడికి లేవు. ఏమిటి పూజలు జరుగుతున్నాయి? ఇళ్లల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అలంకారాలు చేస్తారు. అయ్యా మీ ఇంట్లో గంధపు సానా చెక్క ఉన్నాయా అండి అని అడగండి, గంధపు సానా చెక్క ఉండవు. గంధపు సానా చెక్క లేనివాడు ఈశ్వరుడికి పూజ ఏం చేస్తున్నట్లు? అంటే ఏది శ్రద్ధ ఎక్కడుంది? శ్రద్ధ అన్న మాటకు అర్థం పెద్దలు చెప్పినట్టు చేశావా. వ్యాసుడి కన్నా గురువు లోకంలో లేడు. వ్యాసుడే గురువులకెల్లా గురువు. ఎందుచేత అంటే వ్యాసో నారాయణ స్వయం. వ్యాసుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఆయన ఉపకారం చేసి ఉండకపోతే ఇవాళ మనము ఉండం, మన అనుష్ఠానాలు ఉండవు. ఎందుచేత అంటే కలియుగంలో ఉండేటటువంటి ఆయు ప్రమాణాన్ని దృష్టి పెట్టుకొని వేదముల యొక్క విభాగం చేసినటువంటి మహాపురుషుడు వ్యాసుడు.
18 పురాణములనిచ్చిన వాడు వ్యాసుడు, బ్రహ్మసూత్రములనిచ్చినటువంటి వాడు వ్యాసుడు. ఇది చాలక మళ్ళీ పంచమవేదమైనటువంటి భారతాన్ని ఇచ్చినటువంటి వాడు వ్యాసుడు, భగవద్గీతని ఇచ్చినటువంటి వాడు వ్యాసుడు. అందుకే అటువంటి వ్యాసుడు జగత్తుకంతటికీ కూడా గురువు. అందుకే ఎక్కడ గురు పరంపర చెప్పండి, ప్రారంభంలో ఏదో ఒక భగవత్ స్వరూపంతో ప్రారంభం చేస్తారు. సదాశివ సమారంభాం అని మొదలెట్టచ్చు, లేదా నారాయణ సమారంభాం అని మొదలు పెడతారు. కానీ మధ్యలో ఎవరుంటారు? వ్యాసుడు ఉంటాడు. వ్యాసుడు లేకపోతే అసలు ఈ లోకమంతా చీకటే. ప్రమాణమైనటువంటి వేదమును వ్యాసుడు విభాగం చేసి ఉండకపోతే అసలు ఇవాళ మనం దేన్ని ప్రమాణవాక్కుగా తీసుకుని ఈశ్వరారాధన చేస్తాం, ఈ ఉత్సవాలు చేస్తాం? కాబట్టి వ్యాసుడు ప్రమాణము. అటువంటి వ్యాస భగవానునికి పూజ జరిగినటువంటి రోజు గురు పూజోత్సవం. అందుకే గురు పౌర్ణమి అని, ఆషాఢ శుక్ల పౌర్ణమి గురు పౌర్ణమి. గురు పౌర్ణమి నాడు ఎవరిని ఆరాధించాలి అంటే ఒక్క వ్యాస భగవానునే. వ్యాస భగవానుడికి ప్రధానంగా పూజ అందినటువంటి రోజు ఏదో అది గురు పౌర్ణమి. అటువంటి వ్యాసుడు, వ్యాసుడి తర్వాత వచ్చినటువంటి వైదిక గురు పరంపరలో శంకర భగవత్పాదులు, వారి శిష్యులు శుకబ్రహ్మ, ఇటువంటి వారందరినీ నిమ్మకాయలతో మండలం వేసి గురుమండలార్చన చేస్తారు. కాబట్టి వ్యాసుడు సూర్యుని వంటి వాడు. వ్యాసుడు లేకపోతే అసలు లోకంలో ఏమీ లేదు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఎవరు ఏది చెప్పనివ్వండి, వ్యాసుడు చెప్పింది చెప్పారు తప్ప వ్యాసుడు చెప్పనిది చెప్పానన్నవాడు ఉండడు. వ్యాసుడు చెప్పనిది చెప్పినా అది ప్రమాణము కాదు. వ్యాసుడే గురుమండలానికి అంతటికీ కూడా పైన ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలో పరిశీలన చేస్తే ఎవరికి వేదవ్యాసుని యొక్క దర్శనమైందో వారు మహాత్ములు అని కొనియాడబడతారు. శంకర భగవత్పాదులకి వ్యాస మహర్షి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చినప్పుడు వ్యాసుడిగా దర్శనమిస్తే శంకరుల యొక్క భక్తి అటువంటిది. గురుమండలానికి అంతటికీ అధిపతి కాబట్టి గురువు ముందు శంకరాచార్యుల వారు మాట్లాడరు. శంకరాచార్యుల వారు మాట్లాడకపోతే శంకరాచార్యుల వారు వ్రాసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యం ఎంత గొప్పదో వ్యాసుల వారు లోకానికి తెలియచెప్పమని, ఆయుర్దాయం పెంచుకోమని చెప్పే అవకాశం ఉండదు. అందుకే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చారు వ్యాసుల వారు. శంకర భగవత్పాదులు దర్శనం చేశారు. బ్రహ్మసూత్ర భాష్యం మీద ఇద్దరి మధ్య ఎడతెరిపి లేని చర్చ జరిగింది. పద్మపాదాచార్యుల వారు కనిపెట్టారు. వచ్చినవాడు వ్యాసుడు, వాదిస్తున్నవారు శంకరులు. వీళ్ళిద్దరి మధ్య వాదన ఎప్పటికి పూర్తవుతుంది? వ్యాస దర్శనము ఎవరు చేశారో వాళ్ళందరినీ కూడా గురుమండలంలో ప్రధానమైనటువంటి గురుస్వరూపాలుగా అంగీకరిస్తారు. శంకర భగవత్పాదులు ఒక్కరే వ్యాస దర్శనం ఒకటే పొందినవారు కారు. వ్యాసుడితో వాదించి వ్యాసుడు ఆయన చేసిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని విని పరవశించి, ఇంత గొప్ప భాష్యరచన చేశావు శంకరా, దీన్ని లోకంలో ఎవరు చెప్పగలరు? కాబట్టి నువ్వు ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని పాఠంగా శిష్యులందరికీ చెప్పి ప్రచారం చెయ్యవలసింది అని కోరితే వ్యాసుని యొక్క మాట మేరకి 32వ సంవత్సరం వచ్చే వరకు శంకర భగవత్పాదులు శరీరంలో ఉన్నారు. అంటే వ్యాసుడి యొక్క మాటకి అంత గౌరవం ఉంటుంది. అంతటి మహానుభావుడు వేదవ్యాసుడంటే. అటువంటి వ్యాస భగవానుణ్ణి గురువులందరి రూపంలో చూసి గురువుకి నమస్కారం చేస్తారు. గురు పౌర్ణమి నాడు ప్రధానమైన పూజ వ్యాస భగవానుడికే చెందుతుంది. వ్యాసుని యొక్క ఉపకరణములుగా మిగిలిన వారికి పూజ తప్ప ప్రధాన పూజ వ్యాసునకే. అందుకే ఆ పూర్ణిమకి వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని పేరు. గురువుగారు కనపడ్డప్పుడు వ్యాసుల వారే గురువుగారి రూపంలో తిరుగుతున్నారని గురువుగారికి నమస్కారం చేస్తారు. అటువంటి వ్యాస భగవానుడు ఏదైనా అన్నాడు అంటే దానికి ఇంకా తిరుగుండదు. అటువంటి వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రంలో మనకి పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారిని ఇచ్చాడు. 5 ఉపచారముల చేత ఆమె సేవింపబడవలసిన అవసరం ఉన్నది. ప్రతి ఇంటిలో, ప్రతి దేవాలయంలో ఈ ఉపచారములు జరగాలి. ఇప్పుడు శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటి? మహాత్ముడైనటువంటి ఆ వ్యాసుడు, నారాయణ స్వరూపుడైన వ్యాసుడు
వసిన్యాది దేవతలు ఏది చెప్పారో దాన్ని తెలుసుకుని దాన్ని జీవితంలో అనుష్ఠాన పర్యంతం తెచ్చుకుంటే అలా తెచ్చుకున్నవాడెవడో వాడిని శ్రద్ధ కలిగినవాడు అని పిలుస్తారు. అసలు దాని గురించి ఏమీ తెలుసుకోకుండా ఉండిపోయామనుకోండి, జీవితంలో శ్రద్ధ అన్న మాట అన్వయం ఎలా కుదురుతుంది? కుదిరే అవకాశం ఉండదు. మొదటి ఉపచారము గంధము. కాబట్టి గంధము అన్న మాటకు అర్థం సాన మీద తీసినటువంటి గంధాన్ని తిన్నగా తీసుకెళ్లి ఉపచారంలో వాడకూడదు. గంధం తీయడం, గంధాన్ని అలదడంలో ప్రక్రియ ఉంటుంది. ఆ గంధాన్ని తీసి ఒక ఆకులో కానీ ఒక పళ్ళెంలో కానీ చేర్చి అప్పుడు దాన్ని భగవన్మూర్తికి అలదాలి. కాబట్టి మొట్టమొదటి ఉపచారము గంధోపచారము, చందనాన్ని అలదడం. పుష్పముల చేత పూజ చేయడం. పుష్ప అని నేను అన్నప్పుడు అది ఒక్క పువ్వే కావచ్చు, ఎన్ని పువ్వులైనా కావచ్చు. పువ్వులతో పూజ చేయుట. పువ్వు అన్నప్పుడు మళ్ళీ చైతన్య కుసుమ ప్రియా అని పేరు ఆవిడికి. మీరు బంగారు పూలు తెచ్చి పూజ చేయండి, ఆవిడేం పొంగిపోదు. ఆవిడ దేనికి పరవశిస్తుంది అంటే చైతన్య కుసుమములకు ఆవిడ సంతోషిస్తుంది. చైతన్య కుసుమములంటే ఒక చెట్టుకి ఒక తీగకి పూసి అరవిరిసి సువాసనలు గుబాళిస్తున్నటువంటి పువ్వులే ఉంటాయో అటువంటి పువ్వుల చేత పూజ చేస్తే సంతోషిస్తుంది. కాబట్టి రెండవ పూజ పుష్పముల చేత చేస్తాం. ఆ పుష్పములతో పూజ చేయమన్నారు కదానని ఎలా పడితే అలా పుష్పములతో పూజ చేయడానికి వీల్లేదు. పుష్పంతో పూజ చేసేటప్పుడు అది వాడిపోయినది కాకూడదు, భూమి మీద పడిపోయింది కాకూడదు. ఎందుచేత భూమి శర్వుడు అన్న పేరుతో శివస్వరూపమై ఉంటుంది. ఒకసారి చెట్టు నుంచి పువ్వు భూమి మీద పడిపోయింది అనుకోండి, అలా పడిపోయింది అంటే అది శివలింగానికి పూజ అయిపోయింది కాబట్టి ఇక నిర్మాల్యంతో మళ్ళీ పూజ చేయకూడదు. అందుకే క్షితిరూపాయ సర్వనామాత్మనే శివాయ నమః. ఆ పరమేశ్వరుడు భూమి రూపంలో శర్వుడు అని పిలిపించుకుని పూజింపబడతాడు. అటువంటి భూమి మీద పువ్వు పడిపోయింది అంటే అది భగవదార్చనలో ఉపయుక్తమైపోయింది. కాబట్టి ఇక మళ్ళీ తీసి దాన్ని పూజ చేయకూడదు. అదేదో వృధా అయిపోయిందన్న భావన కూడా పొందకూడదు. ఆ పువ్వు కింద పడిందనుకోండి, పరమేశ్వరుడు యొక్క శివలింగం మీద పడిన దానితో సమానం. కాబట్టి తీసి కళ్ళకద్దుకుని పక్కన పెట్టేయడమే. అంతేగాని అయ్యో కింద పడిపోయిందండి పువ్వు అని ఏడవకూడదు. అది శివలింగం మీదే పడింది. నువ్వు ఏ పూజ చేస్తున్నావో ఆ పూజే జరిగింది. చెట్లు కూడా పూజ చేస్తాయి, అవి కూడా కొన్ని పూలు విడిచిపెడతాయి, విడిచిపెట్టినవి నేల మీద పడతాయి. అప్పుడు అవి భూమి మీద పడ్డాయంటే పూజ పూర్తయింది. అప్పుడు మళ్ళీ నువ్వు ఆ పువ్వు ఏరి తెచ్చి మెళ్ళో వేయకూడదు. కాబట్టి నిర్మాల్యము చేత పూజ చేసినటువంటి దోషం వస్తుంది కనుక ఎలా పడితే అలా పూజ చేయకూడదు. పూజ చేసేటప్పుడు చేతితో పువ్వుని పట్టుకుని ఇలా వెయ్యకూడదు. ఇలా వేస్తే భిక్ష, ఇలా విడిచిపెడితే బొటన వేలిమించి పితృదేవతలకి తర్పణ విడిచిపెట్టినట్టు. ఇలా గుండెలకి చూపించి పువ్వు పడితే పూజ చేసినట్టు. ఓం శివాయ నమః. ఓం అకార ఉకార మకారముల చేత భగవంతునకు జీవునకు ఉన్న సంబంధమును చెప్పి, అందుకే పూజ చేసేటప్పుడు కానీ భగవన్మూర్తి దగ్గర పువ్వు వేసేటప్పుడు కానీ పురుషుడికి లాల్చీ కానీ బనీన్ కానీ ఉండకూడదు. ఒక్క ఉత్తరీయం మాత్రమే ఉండాలి. ఇక్కడ పర్వాలేదండి పువ్వులు వేసేయించండి అలాంటి అఘాయిత్యం మాటలు చెప్పకూడదు. వేదం ప్రమాణం, దానికి వ్యతిరేకంగా చెప్పే అధికారం నీకు లేదు. అలా నువ్వు చెప్తే నువ్వు తప్పు చెప్తున్నావని గుర్తు, దోషం చేయిస్తున్నావని గుర్తు. పువ్వులు వెయ్యాలి అంటే నువ్వు చొక్కా బనీను విప్పవలసిందే, విప్పి వెయ్యాలి పురుషుడైతే. ఎందుకని? పురుషుడి యొక్క గుండె పరమాత్మకి కనపడాలి. అందుకు ఉత్తరీయం వేసుకుంటారు. ఉత్తరీయం అటు ఇటు విచ్చుకున్నప్పుడు హృదయము పరమేశ్వరుడికి కనపడాలి. ఈ హృదయమునకు పువ్వు తిప్పుతారు. ఓం కేశవాయ నమః అన్నప్పుడు ఇలా తిప్పి పడేస్తారు. అంటే ఇక్కడ ఉన్నవాడవే అక్కడ ఉన్నవాడవు. ఈశ్వర, ఈ లోపల ఉన్నవాడు ఆ బయట ఉన్నాడు. ఈ జీవుడికి ఆ పైన ఉన్నటువంటి బ్రహ్మమునకు అంత దగ్గర సంబంధము. యథార్థమునకు నీ అనుగ్రహము చేత జ్ఞానము కలిగితే ఆ జీవబ్రహ్మలకు అభేద స్థితి. అందుకని పూజలో పురుషులు చొక్కా కానీ బనీను కానీ వేసుకోరు. వేసుకోకుండా పువ్వులు పూజ చేస్తారు. కాబట్టి ఆ పువ్వు పూజ చేయుట
అన్న మాటలో ఎలా పడితే అలా చేయకూడదు. ఒక చెట్టుకి పూసిన పువ్వులు అన్నీ కోసేయకూడదు. అలా కోసేస్తే ఉత్తరోత్తర జన్మల యందు బిడ్డలు ఉండరు. ఆ చెట్టుకి కూడా కోరికుంటుంది, అది దానికి అది సజీవం. ఇన్ని పువ్వులు పూసినప్పుడు 4 పువ్వులు నా చెట్టు మీద ఉండాలని దానికి కోరికుంటుంది. ఎంత భగవదర్పణం చేసినా కొన్ని పువ్వులుంచి మిగిలిన పువ్వులు కొయ్యాలి తప్ప యజమానికి తెలియకుండా, ఎవరు పూల చెట్టు పెంచాడో వాడికి తెలియకుండా గోడ మించి పైకి కొమ్మొచ్చి పువ్వులున్నాయని కోసి తెచ్చి పూజ చేయకూడదు. అవి దొంగ పూలు. ఆ యజమాని పెంచిన చెట్టుకి పూసిన పూలు ఆయనకి తెలియకుండా తెచ్చావు కాబట్టి దొంగతనం చేసి తెచ్చిన పదార్థంతో పూజ చేసినట్టు. ఇప్పుడు ఆ పదార్థమునందు శౌచమేది? శౌచము లేని పదార్థంతో పూజ చేస్తే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పువ్వులతో పూజ అన్నారు కదానని ఎలా పడితే అలా తెచ్చి పువ్వులతో పూజ చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. శాస్త్రం అంగీకరించకపోతే మాకేమండి అంటే, నువ్వు చేసినటువంటిది తొంత అవుతుంది. అప్పుడు శాస్త్రము గురువాక్యము 2 సత్యం అంటేనే శ్రద్ధ. అది లేనప్పుడు శ్రద్ధ కానే కాదు. కాబట్టి దాని వలన ఫలితము ఉండదు. యయా వస్తూపలభ్యతే, ఎవడో ఆ శ్రద్ధ పట్టుకున్నాడో వాడికి ఫలితాలు తప్ప అసలు ఆ శాస్త్రం గురువు గారు అక్కర్లేదండి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకున్నాం అన్న వాడికి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ హీరో తంతు జరుగుతుంటుంది అంతే. కాబట్టి గంధ పుష్ప ధూప, ఈశ్వరుడికి ధూపాన్ని సమర్పణం చేస్తాం. ధూపము అంటే రసాయనములు కలిసినటువంటి పదార్థము కాదు. రసాయనములు కలిసినటువంటిది కాకుండా, నేను అసలు మీతో ఒక సత్యం చెప్పవలసి ఉంటే, నిప్పుల మీద ఆ గుగ్గిలం లాంటిది వేసినప్పుడు వచ్చినటువంటి పొగని, సాంబ్రాణి పొగని చూపించాలి. ఒకసారి ఇలా దగ్గరగా చూపించి వెనక్కి తీసేస్తే చాలు, అది అలుముకుంటుంది. చాలామంది అర్థం లేకుండా ఇలా తిప్పుతారు. ఇన్ని అగరత్తులు తీసుకెళ్ళి వెలిగించి ఇలా తిప్పుతారు. ఎందుకు తిప్పడం? అయ్యా, ఆ అగరత్తు పట్టుకొచ్చి నాకు వాసన చూపించండి అన్నాను అనుకోండి, మీరేం చెయ్యాలి? ఓసారి అగరత్తు తీసుకొచ్చి ఇలా దగ్గరగా పెట్టి తీసేస్తే చాలు, ఆ పొగ నా ముక్కు దగ్గరికి వస్తుంది, వాసన తీసి చూస్తాను. అగరత్తు పట్టుకొచ్చి నా పాదాల దగ్గర నుంచి ఇలా తిప్పడం ఎందుకు? దానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు తిప్పడం? అదేమైనా నీరాజనమా? అది తంతు అన్న మాటకు అర్థం. వాడు పూజ చేస్తున్నాడా తంతు చేస్తున్నాడా ఎక్కడ తెలుస్తుందంటే, వాడు చేస్తున్న విధానాన్ని బట్టి తెలుస్తుంది. అక్కడ ధూపం సమర్పయామి ఏమిటి? కాళ్ళ దగ్గర నుంచి తలకాయ వరకు తిప్పడాలు ఎందుకు? అలా తిప్పితే ఏమవుతుంది? మీరు వేగంగా తిప్పితప్పుడు గాలితో ఒరుసుకుని ఒక్కొక్కసారి మెరుసులు, నిప్పురవ్వలు మూర్తి మీద పడతాయి. అప్పుడు ఎంత దోషం వచ్చింది నీకు? దానికున్న బూది మూర్తి మీద పడుతుంది. అప్పుడు ఎంత దోషం వచ్చింది నీకు? కాబట్టి ఒక ఉపచారం చేస్తున్నాము అంటే అసలు ఎదురుగుండా ఉన్నటువంటిది విగ్రహం కాదు, పరమాత్మ నా ఎదురుగుండా వచ్చి కూర్చున్నాడు నా సేవ స్వీకరించడానికి. ఇది నా జన్మ సౌభాగ్యం. కాబట్టి నేను పరమ మర్యాదతో ఎంతో జాగ్రత్తగా ఉపచారం చేస్తాను అన్న పూనికతో చేసినదేదో అది పూజ. కాబట్టి గంధ పుష్ప ధూప దీపం, ఈశ్వరుడికి దీపాన్ని పెడతారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి పూజ చేయండి, సాయంకాలం చేయండి, ప్రదోషవేళ చేయండి, అర్ధరాత్రి మహాశివరాత్రి అభిషేకం చేయండి, ప్రాతకాలంలో సూర్యోదయాత్ పూర్వం చేయండి. లేదు మధ్యాహ్నం ఏదో పూజ చేసుకుంటున్నారు మీరు, ఆ మధ్యాహ్నం పూజ చేసినప్పుడైనా కూడా దీపం పెట్టాలి. అసలు ఆ దీపం పెట్టడం అనేటటువంటి దాని వెనక ఉండేటటువంటి తాత్పర్యం తెలుసుకుని దీపం పెట్టాలి. అలా కాకుండా ఎప్పుడూ దీపం పెడుతుంటానండి, మంచిదే, నేను దాన్ని విమర్శించట్లేదు, దాని జోలికి వెళ్ళటం. కానీ ఎన్నాళ్ళు తంతుగా చేస్తావు? అసలు ఆ దీపం ఎందుకు పెడుతున్నావో తెలియాలి కదా, తెలుసుకుని దీపం పెట్టాలి. కాబట్టి దీపం ఒక ఉపచారం. గంధ పుష్ప ధూప దీప నైవేద్యం. నైవేద్యం అంటే ఈశ్వర మీరు ఈ పదార్థాన్ని తినండి అని ఆయన దగ్గర ఉంచుట, ఆ ప్రక్రియకు నైవేద్యం అని పేరు. ఇప్పుడు ఇందులో ఈ 5 ఉపచారాలు ప్రతి ఇంట్లోనూ జరగాలి. ఈ 5 ఉపచారాలు జరగలేదనుకోండి, జరగకపోతే ఆ ఇంటిని పరమేశ్వరుడి దృష్టిలో ఏమని పిలుస్తారంటే కృతఘ్నుడి యొక్క గృహము అని పిలుస్తారు. కృతఘ్నుడైతే ఏమవుతుంది అంటే, ఎంతటి పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది కానీ లోకంలో కృతఘ్నునకు ప్రాయశ్చిత్తం లేదు. శ్రీరామాయణం కిష్కింధకాండలో మాట్లాడుతూ లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ
చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. అంటే బ్రహ్మఘ్నేచ, తెలిసో తెలియకో బ్రాహ్మణ హత్య చేసిన వాడికి, సురాపేచ కళ్ళు తాగిన వాడికి, బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే దొంగతనం చేసిన వాడికి, భగ్నవ్రతే నేను ఈ వ్రతం చేస్తాను అని చెప్పి నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చేయడం మానేసిన వాడికి, భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి అటువంటి వాళ్ళకి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో, కానీ కృతఘ్నో నాస్తి నిష్కృతి, కృతఘ్నునకు మాత్రం నిష్కృతి లేదు. వాడి చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోగలిగినటువంటి సాధనము లోకమునందు లేదు. అందుకే చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని ప్రత్యుపకారము చేసిన వాడెవరో వాడు కృతజ్ఞుడు. అందుకే ఆదిత్య హృదయం చెప్తూ వాల్మీకి మహర్షి అంటారు, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు సూర్యభగవాను ఉద్దేశించి. పరబ్రహ్మస్వరూపమై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక స్వరూపమై తేజోమూర్తి అయి సూర్యబింబం ఉదయిస్తుంటే ఆయన రాకముందు నిద్రలేచి స్నానం చేసి ఆయనకి నమస్కరించడానికి సిద్ధంగా ఉండాలి. యజ్ఞోపవీతం ఉన్నవాడైతే సూర్యోదయాత్ పూర్వము అర్ఘ్యం కూడా విడిచిపెట్టేయాలి. అలా కాకుండా ఆయన వచ్చి ప్రకాశించేసిన తరువాత మాంసనేత్రము చేత దర్శించడానికి దుర్విరీక్షుడైపోయాక నిద్రలేస్తే వాడు కృతజ్ఞుడు. పరబ్రహ్మమే వచ్చి నిలబడుతుంటే ఆయనకి నమస్కరించినటువంటి వాడు కృతజ్ఞుడు కాడు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు ఇలా నడిచి వెళ్ళారనుకోండి, ఆకాశంలోంచి దిగి, మనం ఎవ్వరం లేచి నిలబడలేదనుకోండి, ఒక్క నమస్కారం చేయలేదనుకోండి, మనం కృతజ్ఞులం కాక ఎవరమవుతాం? ఆయన వచ్చినప్పుడు మనం లేచి నిలబడద్దు, నమస్కారం చెయ్యొద్దు. మరి సూర్యభగవానుడు పరబ్రహ్మస్వరూపమైనప్పుడు ఆయన వచ్చే లోపలే స్నానం చెయ్యవద్దు. అప్పటికీ స్నానం చేయకుండా నేను కూర్చుంటానంటే కృతజ్ఞుడవు కాలేదు. పరబ్రహ్మం వచ్చేసి దర్శనమిచ్చి కాలము నడిచిపోతోంది, పైకి ఎక్కేస్తున్నాడు ఆయన. ఆయన ఎరుపు పసుపు దాటాడా ఇక మాంసనేత్రం చేత చూడలేవు. ఎర్రగా ఉంటే చూడొచ్చు, నారింజ రంగులో ఉంటే చూడొచ్చు, బంగారు కాంతిలోకి మారిపోతాడు. ఆ బంగారు కాంతిలోకి మారాడా ఇక దుర్విరీక్షుడు, మాంసనేత్రంతో చూడలేం, కంటి నుంచి నీరు వచ్చేస్తుంది. అటువంటి మూర్తి ప్రకాశించే లోపలే నీవు నిద్ర లేచి నమస్కరించాలి. అలా నమస్కరించి పూజ ప్రారంభం జరుగుతుంది. ఆ పూజ ప్రారంభం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనసులో ఒక భావన నిరంతర ధారగా ఉండాలి. ఎదురుగుండా వచ్చి పరమేశ్వరుడే కూర్చునున్నాడు. అందుకే మీకు పూజ యందు కర్మేంద్రియములు ప్రధానమా మనసు ప్రధానమా అంటే కర్మేంద్రియములు ప్రధానములు కావు, మనసు ప్రధానము. నేనన్న మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా చేతులు ఏం చేస్తున్నాయి ఈశ్వరుడికి సంబంధం లేదు. నా నోరు ఏమంటోంది ఈశ్వరుడు స్వీకరించాడు. ఈశ్వరుడు ఏది స్వీకరిస్తాడంటే మనసుతో ఏం చేస్తున్నావు ఇది పట్టుకుంటాడు. అందుకే పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే 1 మనసు, 2 వాక్కు, 3 క్రియ. ఈ 3 ఏకరూపాన్ని పొందితే దాన్ని పూజ అంటారు. ఈ 3 ఒక సరళ రేఖలోకి రావాలి. అంటే ఉదాహరణకి నేను పూజ చేస్తూ ఈశ్వరుడి వంక చూసి స్నానం సమర్పయామి అని తమలపాకు తీసి నీళ్ళు ఇలా చల్లుతున్నాను. ఇప్పుడు నోటితో స్నానం సమర్పయామి అని ఇలా 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 చల్లేయడం కాదు. మనసులో ఆయన స్నానపీఠం మీద కూర్చున్నట్లు, గోరువెచ్చటి నీళ్లు పట్టుకొచ్చినట్టు, పుష్పోదకం పరిమళోదకం చందనోదకం విభూత్యోదకం పట్టుకొచ్చినట్టు, ఆయనకి నీళ్లు పోసి మళ్ళీ శుద్ధజలం పోస్తున్నట్లు నువ్వు 1 నిమిషం ఆగి మనసుతో దర్శనం చెయ్యాలి. మనసుతో దర్శించి వాక్కుతో స్నానం సమర్పయామి అని ఈ చేతితో జాగ్రత్తగా ఇలా నీళ్లు జల్లి ఆయనకి స్నానమే జరిగినట్లు భావిస్తే నువ్వు భగవంతుడికి స్నానం చేయించినట్లు. ఇందులో ఏ 1 కాని 2 కాని కలిసి 3వది జారిపోయిందనుకోండి, ఇప్పుడు పూజ అనరు దాన్ని ఏమంటారంటే తంతు అంటారు. అందుకే ఈశ్వరుడు ఎంత తంతు చేశాడు ఎంత పూజ చేశాడు లెక్కలోకి తీసుకుంటాడు. ఇందులో జారిపోయేదేదో తెలుసా, మనసే జారిపోతుంది, మిగిలిన 2 నిలబడతాయి. అది విచిత్రం. ఎందుకంటే నోటికి ధారణాశక్తి ఉంటుంది, మనసుకి ఆ లక్షణం ఉంటుంది, అది అలవాటు చేసేస్తుంది.
అలవాటు చేసేస్తే పూజ మొదలెట్టాడు అనుకోండి, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర, ఇది చదివేస్తుంటుంది. ఈ చేయగడిగేసుకుంటాడు, పొట్టుబట్టతో ఒత్తేసుకుంటూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సెల్ ఫోన్లో కొంచెం ఏదైనా కదిలితే ఏమైనా మెసేజ్ వచ్చిందేమోనోసారి ఇలా చూసేసుకుంటూ ఉంటాడు. ఈశ్వరుడు అవతల బొమ్మంటాడు. ఆయనకి అది కాదు కావలసిందే. ఆచమనం చేస్తున్నావు అంటే మినపగింజ మునిగినంత నీటిని మాత్రమే అరిచేతిలో పోసుకుని అమృత మార్గంలోంచి చప్పుడవ్వకుండా కింది పిదివి మించి నీళ్లు లోపలికి వెళ్ళాయా, లోపలికి వెళ్ళి గుటక పడిన తరువాత రెండవసారి పుచ్చుకుంటున్నావా, దాని వలన స్వరపేటిక శుద్ధి అవుతోందా. అందుకే ఆ 3 నామాలే మార్చి మాకు ఇవి ఇష్టమండి, మేము ఇలా పెడతామండి చేయకూడదలాగా. పరమదోషములు అవన్నీ. కల్పములను ఉంటాయి. కల్పములంటే ఋషిప్రోక్తములు. ఋషులు ఇలా చెయ్యండి అని చెప్తారు, అలాగే చెయ్యాలి. అన్నవరం వెళ్ళాలండి అంటే అన్నవరము అని బోర్డు ఉంటుంది, ఇలా వెళ్ళు రోడ్డు మించి. నేను అన్నవరం ఇలా వెళ్ళనండి, కొండలు డొంకలు తుప్పలు పాడుపడిపోయిన నూతుల్లో దూకుతూ పెడతానండి. నీ కర్మ, వెడితే పెడతావు లేకపోతే మధ్యలో పోతావు. అన్నవరం అని ఏ బోర్డు చూపించారో అటు వెళ్ళాలి. కల్పం, ఋషి ఎలా చెయ్యమని చెప్పాడో అలా చేయాలి. సత్యనారాయణ వ్రతం ఎలా చెయ్యమని చెప్పాడో అలా చేసి, సత్యనారాయణ వ్రతంలో ఏ 5 కథలు వినమని చెప్పారో అవి వినాలి. అంతేగాని కల్పంలో సగం నీ ఇష్టం, సగం కొత్తవి తెచ్చి కలిపి చేయకూడదు. నీకు అధికారం లేదు, అప్పుడు తంతు అవుతుంది. ఋషిప్రోక్తమైనవి ఋషిప్రోక్తములే. ఋషి ఎలా చెప్పాడో అలా చెయ్యాలి. మార్చే అధికారము నీకు లేదు. కాబట్టి అక్కడ పూజ చేసేటప్పుడు 2 ఏకమవుతాయి. ఏవి? కర్మేంద్రియములు నోరు ఏకమవుతాయి, సాధ్యమే. ఎందుకని హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి నోరు అంటుంది, తమలపాకుతో నీళ్ళు ఇలా అంటాడు. మనసు ఇవాళ గుమ్మడి వడియాలు పెడదాం అనుకుంటున్నాం, బయట మబ్బేసింది, ఇది తొందరపడి గుమ్మడికాయ వడియాలు పెట్టేస్తుందేమో, వర్షాలు మొదలైతే 4 రోజులు అవన్నీ బూజెక్కిపోతాయేమో అని లోపల అనుకుంటుంటాడు. అక్కడ మనస్సు లేదు, యాంత్రీకరణ చేస్తుంది మనస్సు. చేతులను అంటుంది నువ్వు నీళ్లు చల్లేయి, నోటినంటుంది నువ్వు చెప్పి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం ధారయామి, పుష్పాన్ అర్చయామి. ఒక్క ముక్కతో పోయే ఉపచారాలన్నీ. మనస్సు ఎక్కడో తిరుగుతోంది. ఈశ్వరుడు అంటాడు ఇది తంతు, ఇది పూజ కాదంటే. అందుకే మనసు నిలబడితే, ఏ ఒక్క ఉపచారం చేసినప్పుడైనా నిలబడిందనుకోండి దాన్ని పూజ అంటారు. మనసు ఎక్కువసేపు నిలబడింది అనుకోండి ధ్యానం అంటారు. ఎక్కువసేపు మనసుని నిలబెట్టడంలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే అది విసిగిపోతుంది, అది నిలబడదు. దానికి కొన్ని కోట్ల జన్మల నుంచి అలవాటైపోయింది తిరగడం. ఈ జన్మలో దాన్ని నువ్వు అలాగే కూర్చో 1 గంట సేపు అంటే అది ఉండదు, వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతోంది, ఉండట్లేదు అని తెలుసుకున్నారనుకోండి చీకాకు కలుగుతుంది. ఏమంటే నా మనసు నిలబట్టలేదండి అంటారు. మంచిదే, అసలు నీ మనసు నిలబట్టలేదని తెలుసుకున్నావు అంటే నువ్వు మొదటి విజయం సాధించావని గుర్తు. అప్పటి వరకు మనసు నిలబడలేదని తెలియలేదు, ఇవాళ తెలిసిందంటే ఇవాళ మనసుని నువ్వు పరిశీలించావు, మొదటి విజయం లభించింది నీకు. అందుకే మనసు నిలబడేటట్టు చెయ్యడానికి ఏం చేస్తారంటే ఉపచారములను మార్చేస్తారు. మార్చేసి మిగిలిన ఉపచారాలు చేసేటప్పుడు ఒక్కొక్కటి మారుస్తున్నారనుకోండి మనసు మళ్ళీ 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 వచ్చి కూర్చుంటుంది. ఏదో రండి కూర్చోండి అందనుకోండి, కూర్చోండి అని అలా గంట సేపు ఉండు, ఆయన కూర్చోవడం చూడు అంటే అది ఉండదు. అందుకని పరమేశ్వరుడు కూర్చున్నాడు, పాదపీఠం మీద పాదం పెట్టుకున్నాడు. తర్వాత ఏం చేస్తావు? ఆయన కాళ్ళకి నీళ్ళు కాసి నీళ్లు పోసి కాళ్ళు కడిగి కాళ్ళు తుడిచి చక్కగా పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆ తర్వాత స్నానం చేయించి చక్కగా స్నానం, ఆ తర్వాత ఆచమనీయం సమర్పయామి అంటారు. మీరు ఎక్కడ చూడండి చాలా చోట్ల ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు తామలపాకుతో నీళ్ల చొక్కిలా అంటారు. నువ్వు చేస్తే ఎన్ని మాటలు చేస్తున్నావు? నువ్వు చేస్తే 3 మాటలు పుచ్చుకుంటున్నావా ఆచమనీయం? మరి ఈశ్వరుడికి ఎందుకు ఇవ్వవు 3 మాటలు? ఆయన చేయగడుక్కోవడానికి 4వ మాట నీళ్ళు ఎందుకు ఇవ్వవు? అంటే తంతు, అది పూజ కాదు. వాడు తంతు చేస్తున్నాడు, వాడికి మనస్సు లేదు. అసలు మనస్సు ఉన్నది నిజమైతే వాడు ఆచమనీయం ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇవ్వాలి. ఆయన ఇలా నాకు మీరు ఆచమనీయం పోశారనుకోండి, కోటేశ్వరరావు మేము మీకు ఆచమనీయం వేస్తామండి అన్నారనుకోండి, సరే వెయ్యండి. నాకు ఇలా నీళ్లు పోశారు, ఓం కేశవాయ స్వాహ, నేను పుచ్చుకుని మళ్ళీ ఇలా అనాలా గుటక వేసి? అప్పుడైనా మీరు నీళ్లు పోయడం?
తమలపాకుతో ఇలా 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 అని చెయ్యండి ఆచమనీయం అన్నారనుకోండి, ఎలా చేస్తాను నేను? ఇలా 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 చల్లే లోపల తాపేసి చేయిపెట్టేసి కుదురుతుందా? ఎంత పరమేశ్వరుడైతే మాత్రం అప్పుడు ఉపచారమా అపచారమా? అది అంటే మనసు లేదు అసలు. నిజంగా 3 మాటలు ఆయన పుచ్చుకుంటున్నాడన్న భావన నీకు లేదు. భావన మనోజనితం. భావనామాత్ర సంతుష్టాయై నమః అని లలితా అష్టోత్తరం. నువ్వు ఇచ్చినది ఎవడికి కావాలరా, అవన్నీ నీ సృష్టించినవే, నీ మనసి చాలు నేను సంతోషిస్తానంటాడు ఈశ్వరుడు. అసలు ఏది 3 మాటలు నువ్వు ఇచ్చిందేది? ఆచమనీయం ఎందుకైంది? అది పూజ ఎందుకైంది? అది తంతు అయింది. కాబట్టి ఆయన ఉన్నాడు అన్నప్పుడు మనసుని మార్చి మార్చి వెనక్కి తెచ్చి నోటితో మంత్రాన్ని, చేతితో ఉపచారాన్ని, మనసుతో చేస్తున్నటువంటి దర్శనాన్ని కలిపితే ఏ ఉపచారం దగ్గర ఈ 3 కలుస్తాయో దాన్ని పూజ చేశాడు అని పిలుస్తారు. 1 గంట పూజ చేశాడు అనుకోండి, ఒక 5 నిమిషములు భగవంతుని యందు మనస్సు, వాక్కు, కర్మేంద్రియములు కలిసి నిలబడితే చాలు ధన్యుడు. 5 నిమిషాలు పూజ చేసినట్టు. 5 క్షణాలు కూడా సరిగ్గా నిలబడదు. మీరు మరోలా భావించకపోతే నేను కఠినంగా మాట్లాడడం ఎంత మాత్రం నా ఉద్దేశ్యం కాదు. మీరు చాలా చోట్ల పూజలు చూడండి, దేవాలయాలతో కలిపి మీరు చూడండి, పరమ అవైదికంగా శాస్త్రంతో సంబంధం లేకుండా చేసేటటువంటి ఉపచారముల యందు శ్రద్ధ లేకుండా పూజ జరుగుతుంటుంది తప్ప యథార్థంగా ఇలా చెయ్యాలి కాబట్టి మనం ఆచమనీయం 3 మాటలు ఇద్దాం అని 3 మాటలు ఇచ్చి చెయ్యి ఇలా చాపి స్వామి లోపలికి పుచ్చుకుని మళ్ళీ ఇలా చెయ్యి చాపే వరకు ఆగుతాడా ఆచమనీయం ఇవ్వడంలో? ఒక్కసారి షోడశోపచార పూజ అలా చేస్తే మహా అయితే 45 నిమిషాలు పడుతుంది. ఏది కూర్చుంటాడా అలాగా? ఏది శ్రద్ధ? అందుకు అన్నారు శంకరులు, సా శ్రద్ధ కలితా సిద్ధి యా వస్తూపలభ్యతే అన్నారు. ఆ 3 ఏకీకృతమైతే పూజ. మనసు బడలిపోకుండా ఉండడానికి ఉపచారములను మార్చేస్తారు. స్నానం, వస్త్రం ఇచ్చినట్టు. ఆ తర్వాత వస్త్రం ఇచ్చినట్టు అంటే రోజు నువ్వు 10,000 రూపాయల పట్టు చీరో పట్టుపంచో పట్టరావక్కర్లేదు. మనసు ప్రధానం. నేను మీతో మనవి చేశాను కదా, మీరు ఎప్పుడోప్పుడు పట్టు చీర కొనుక్కున్నప్పుడు ఓ అట్ట పెట్టి దానికి మొలతనాడు లాంటి దాంతో ముడేసి మీరు చూస్తారు. ఆ మొలతాడు లాంటి పెట్టే ఆ తాడు విప్పి అట్టపెట్టె తీసి ఓ ఆకుపచ్చ రంగు పట్టు చీర ఎర్రటి అంచు ఉన్నది తీసి చేత్తో పట్టుకుని కొద్దిగా పసుపు రాసి కుంకం పెట్టి అమ్మవారికి సమర్పిస్తున్నాను, అమ్మవారు కట్టు కూర్చుంది అన్న భావనతో 2 అక్షతలు వెయ్యండి. మనసు భావన చెయ్యాలి, నిజంగా అమ్మవారు ఆ చీర కట్టు కూర్చుంటుంది నీ ఇంట్లో. అదొక్కటి లేదనుకోండి, మీరు 20,000 రూపాయల పట్టు చీర తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఆవిడ పుచ్చుకోదు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు ఆయన. భక్తితో ఇచ్చింది తీసుకుంటాను కానీ తంతుతో ఇచ్చినవి నేను పుచ్చుకోనురా అన్నాడు భగవద్గీతలో. యోమే భక్త్యా, భక్తి అంటే వాడు ఉన్నాడన్న భావన. ఆ భావన లేకుండా చేసిన పూజ తంతు అయిపోతుంది.